2015లో గోదావరి పుష్కరాల గుర్తుగా రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు అభయారణ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో మహాపుష్కర వనాన్ని ఆవిష్కరించారు. సందర్శకుల్ని ఆకర్షించేలా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. పుష్కర వనంలోకి రారమ్మని ఆహ్వానిస్తుంటుంది కిన్నెరసాని మార్గం. పచ్చని చెట్ల మధ్య పచ్చిక బయళ్లపై నడుస్తూ చల్లగాలుల్ని ఆస్వాదిస్తూ లోపలికి చేరుకోవచ్చు. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియాలోని జారుడు బల్లలు, ఊయలలు, ఇతర సౌకర్యాలు ఆట విడుపునకు ఆలవాలమైతే, పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాహస పార్క్ చిన్నారులకు థ్రిల్ అందిస్తోంది. బర్మా బ్రిడ్జి, స్టార్ నెట్, కమాండో నెట్, సాహస కాంబో వంటి పరికరాలపై ఔత్సాహిక చిన్నారులు ఉచితంగానే సాహసాలు చేయొచ్చు. కళ్లను కాస్త అటుపక్కకు తిప్పితే దట్టమైన అటవీ ద్వారం ఆహ్వానిస్తోంది. ఇట్స్ టైమ్ ఫర్ అడ్వెంచర్ అంటూ వివిధ రకాల బైక్స్ స్వాగతం పలుకుతాయి. 2 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ట్రాక్ లో యువత బైక్ రైడ్స్ ను ఆస్వాదిస్తున్నారు. బటర్ఫ్లై పార్కు మరో ఆకర్షణ. రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి. పుష్కర వనంలో వుడెన్ డెక్, చింత చెట్ల వనం మరో ప్రత్యేకం. ఒకేసారి 100 మంది కూర్చొని వీక్షించేలా యాంపీ థియేటర్ కూడా ఉంది. పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం పుష్కర వనంలోకి వచ్చే వాకర్స్ వీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. విభిన్న అనుభూతులు పంచుతున్న పుష్కరవనం వెడ్డింగ్ షూట్స్, బర్త్డే పార్టీ డెస్టినేషన్ గా మారిపోయింది. ప్రకృతి రమణీయతను కెమెరాల్లో బంధిస్తూ జ్ఞాపకాల్ని పదిలం చేసుకుంటున్నారు. త్వరలోనే 15 సెల్ఫీ పాయింట్లు, సందర్శకులు దుస్తులు మార్చుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేయనున్నారు. నేను ఇక్కడ పుష్కరవనం గురించి ఫోటోషూట్ కోసం వచ్చానండి. ఇక్కడ చాలా వాతావరణం చాలా బాగుందండి. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ ఆక్సిజన్ ఏంటి, అన్ని విధాలా చాలా సౌకర్యాలు చాలా బాగున్నాయండి. పచ్చదనం చాలా బాగుందండి. నేను ఫోటోగ్రాఫర్ని. ఇక్కడ గత ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫొటోస్ తీయడం జరుగుతుంది. నేను ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇక్కడే నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ చాలా అనుగుణమైన వాతావరణం ఉంటుంది. ట్రెడిషనల్గా తీసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి కానీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేయడానికి కానీ, చిన్నపిల్లల బర్త్డే షూట్లు చేయడానికి కానీ ఇక్కడ చాలా అనువుగా ఉంటుంది. సందర్శకులకు ఆనందాన్ని కాదు, విజ్ఞానాన్ని పంచుతోంది పుష్కరవనం. 75 రకాల రీసెర్చ్ ప్లాంట్స్ తో మెడిసినల్ గార్డెన్ ఉంది. 535 రకాల చెట్లు, 460 రకాల తీగజాతి మొక్కలున్నాయి. 43 రకాల వెదురు మొక్కలు ఉంచారు. సముద్ర జంతువుల అవశేషాలతో కోరింగా మెరైన్ మ్యూజియం ఉంది. ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్కి, పిల్లలకి, చిన్న విద్యార్థులకి నేను చెప్పేది ఒకటే మనవి. మా నగరవనంలో మెడిసినల్ గార్డెన్ ఉంది. తర్వాత రకరకాల వృక్షాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు విజ్ఞానం పెంచుకోవడానికి, తర్వాత కోరింగి మెరైన్ మ్యూజియం కూడా ఉందండి అందుబాటులో. అందుకని వాళ్ళకి 50% రాయితీ ఇస్తే మేము వాళ్ళకి ఓన్లీ విద్యార్థులకి, స్టూడెంట్స్, పిల్లలకే మేము చేస్తున్నామండి. అంచేత ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థులందరినీ, పరిసరాల్లో ఉన్న కాలేజీ వాళ్ళందరూ కూడా మేము కోరుకుంటున్నాం. 2027 గోదావరి పుష్కరాల నాటికి మరిన్ని సౌకర్యాలపై దృష్టి పెట్టారు. వర్చువల్ సఫారీ, కృత్రిమ వాటర్ ఫాల్ ఏర్పాటు చేసే సందర్శకుల సంఖ్య మరింత పెంచుతామని అధికారులు అంటున్నారు. వచ్చే పుష్కరాల నాటికి సందర్శకులకు మనకి ఎక్కువ సౌకర్యాలని మనం అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాము. తర్వాత కొంత స్టేయింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అరేంజ్ చేద్దామని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాము. ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ కూడా ఒకటి మేము ప్లాన్ చేస్తున్నాము. మనం ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్, జిప్ లైన్స్, తర్వాత ఇలాంటివన్నీ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. వర్చువల్ సఫారీ అని ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. అంటే మనకి స్పెక్టికల్స్ ఒకటి ఉంటుంది. సో అది పెట్టుకుంటే మనం ఏఆర్ స్పెక్టికల్స్, మనము వెహికల్లో కూర్చుంటాము. సో మనం అది పెట్టుకుని వెళ్తూ ఉంటుంటే మనము అడవిలో వెళ్తూ ఉంటాము. అడవి పక్కనున్న అడవే మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో జంతువుల్ని మనం యానిమేట్ చేసి చూపిస్తాం. సో వాళ్ళు ఒక అడవిలో జంతువుల్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సో అది కూడా మేము ఆల్రెడీ ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. సాఫ్ట్వేర్ దశలో ఉంది. త్వరలోనే మనం మన నగరవనం పార్క్లో దాన్ని ప్రారంభిస్తాం.